న్యూస్కి స్వాగతం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు డాక్టర్ కత్తి తిరుమల, పెద్దిశెట్టి వెంకట కిరణ్, పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని బీఆర్టీ సెంటర్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా బ్యాండ్ మేళాలతో అద్భుతంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ కత్తి తిరుమల, డాక్టర్ కిరణ్, పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్, మనోహర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా వాడవాడల ఎంతో అద్భుతంగా జరుపుకున్నారన్నారు. రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి జరగని విధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీన జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఆ దేవుడు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తులను ఇచ్చి మెరుగైన సమాజం కోసం మంచి రాజకీయాలను అందించాలని కోరుతున్నామన్నారు. పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న జన సైనికులు, వీర మహిళలు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈరోజు జన్మదిన వేడుకలకు వచ్చేసిన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనగా సెప్టెంబర్ 2 మన నాయకులు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్సీ సెంటర్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా ఈరోజు పొద్దున మేము మన సూలూరుపేట చెంగాళమ్మ గుడిలో పూజలు, ప్రసాదాలు వితరణ జరిగింది. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం మన గవర్నమెంట్ హాస్పిటల్లో, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ తరఫున వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం జరగడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంత ఘనవిజయం చేసిన మన కత్తి తిరుమల, లక్ష్మీ మల్లేశ్వరరావు, చక్కా మనోహర్ గారికి, మిగిలిన జనసేన నాయకులందరికీ, జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జనసేన, జై పేరు డాక్టర్ కత్తి తిరుమల, జనసేన పార్టీ డాక్టర్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఏదైతే ఉందో ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానికి, జనసేన పార్టీ సైనికులకి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో ప్రతిరోజు వాడవాళ్ళ గ్రామాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొననుండి ప్రతి జనసేన పార్టీ సైనికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజులు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆయురాగ్యాలతోటి ఆయనకి ఇప్పుడు అండదండలతో ఉండాలని ప్రతి జన సైనికులు కూడా రాబోయే రోజుల్లో వెన్నుండి జనసేన పార్టీ ఇంకా ముందు స్థానంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని చేసినటువంటి ప్రతి జనసేన పార్టీ సైనికులు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల మూలధనమైనటువంటి మా అన్నగారైనటువంటి కిరణ్ గారు, అలాగే పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాలు చేశారు. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా
కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు సహకరించినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జై కొరియా. అండ్ ఓకే, ఇవాళ సెప్టెంబర్ 2వ తారీఖున ఈ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక విలువైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా వేడుకలు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి మానవతావాది ఈ ధరాతల మీద ఉండకపోవచ్చు అనేది మా నమ్మకం. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో భవిష్యత్ తరాలకి మంచి రాజకీయాన్ని, మంచి సమాజాన్ని అందించాలనేటువంటిది మా అభిలాష. అలాగే జనసేన ద్వారానే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ సుపరిపాలన లభించి ఈ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే అవకాశం వస్తుందని మేమందరం నమ్ముతున్నాము. ఒక విలువైనటువంటి మెరుగైన సమాజం కోసం జై జనసేన.